ప్రారంభం నుంచి సినిమా లక్కున్నవాడు విష్ణుబాబు హీరోగా, హన్సిక హీరోయిన్గా, నిర్మాత విలన్గా నటించినటువంటి మంచి చిత్రం. రచన మీకు తెలుసు, ఇక్కడే ఉన్నాడు డైమండ్ రతన్ బాబు. చాలా చక్కగా వచ్చింది. కామెడీ సినిమా అనుకుంటూ మీ బిగినింగ్ థియేటర్లో కూర్చుంటే ఇది కామెడీ సినిమా అనుకుంటాం. అలా 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 వస్తూ వస్తూ ఇంటర్వెల్ లోపల ఒక 6-7 ట్విస్టులు ఎవరూ ఊహించలేరు. ఎంతో మేధావి ఉన్నటువంటి రైటర్ కూడా ఇన్ని ట్విస్టులు ఉంటాయని ఊహించలేరు. అంత అద్భుతంగా ఉంది. ఇంటర్వెల్ వరకు ఒక టెన్షన్ అయితే ఆ తర్వాత టోటల్ ఫ్యామిలీ సెంటిమెంట్, కామెడీ ప్లస్ సెంటిమెంట్. నేను మొదట సినిమా చూసినప్పుడు ఇంతకుముందు చూశాను, ఓన్లీ కామెడీ ఏమో అనుకున్నాను. కానీ రాను 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 ప్రతి ఒక్క వ్యక్తి కంటిలో ఒక చిన్న డ్రాప్ అలా కనిపించాలి. అంటే అంత మంచి సెంటిమెంటు, చక్కని కామెడీ ప్లస్ కుటుంబ కథా చిత్రం. నటీనటులు అందరూ అద్భుతంగా చేశారు. విష్ణు ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్. మొట్టమొదటి నుంచి చివరి వరకు రకరకాల వేరియేషన్స్తో చేసిన విధానం నాకు చాలా మనసుకు అంత నిండుగా ఉంది. ఈ భారతదేశానికి స్వాతంత్ర్యం 26 గణతంత్ర దినోత్సవం ఎంత అద్భుతమో, ఎంత మనమందరం గర్వంగా ఫీల్ అవ్వాలో అంత అద్భుతంగా ఫీల్ అవుతున్నాను. లక్కున్నోడు మంచి విజయాన్ని సాధిస్తుంది. థియేటర్లో ఉండగానే కొన్ని చోట్ల ఫోన్ వచ్చింది. ఇట్ ఈస్ ఎ వండర్ఫుల్ మూవీ. ఈ సంవత్సరంలో మొదటి విజయవంతమైన చిత్రం మా అబ్బాయి విష్ణువర్ధన్ బాబుకి. అలాగే విలన్గా ఆయన చూస్తే సాధారణంగా ఉన్నాడు, చక్కగా నటించాడు. ఎందుకంటే విలన్ అంటే నాకు బాగా ఇష్టం అని చెప్తూ ఉంటాను. చాలా చక్కగా అద్భుతంగా నటించాడు. నిర్మాత ప్లస్ విలన్, కంగ్రాచులేషన్స్ అండి, వెరీ హ్యాపీ. సక్సెస్ఫుల్ ఫేర్. విష్ణు, హన్సిక, ఇది 3వ చిత్రం కాదు, 3rd పిక్చర్. ఫస్ట్ సూపర్ హిట్, సెకండ్ సూపర్ హిట్, థర్డ్ సూపర్ హిట్. యూ ఆల్సో గుడ్, వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. హ్యాపీగా చెప్పు. ఓ హీఈస్ దేర్, దట్ ఇస్ వై యూ డోంట్ వాంట్ టు పిక్చర్. మీడియా కాదు కాదు, ఏరా విష్ణు ఉన్నాడు, చేయి తాగడం కదా. అవునా, నాకు చేయి తాగచ్చు, లోపల హీరో ఇక్కడ కాదుగా. ఎనివే, థ్యాంక్ యూ అమ్మాయి, నువ్వు కూడా యూఆర్ ఎ వెరీ గుడ్ గర్ల్. హీరోయిన్స్లో 3వ సినిమా వరకు అంత సిన్సియర్గా కలిసిమెలిసి చేశారంటే యూఆర్ మా ఫ్యామిలీ మెంబర్. ఐ అప్రిషియేట్. టోటల్ డైమండ్ రతన్ బాబుకి, టీంకి, నటీనటులకి అందరికీ ఈ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ ఈ పిక్చరు మరో విజయం విష్ణువర్ధన్ బాబుకి ఎంతో ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. రావడం జరిగింది మొత్తం ఫ్యామిలీతో అండ్ ఫ్యాన్స్తో పాటు. చాలా హ్యాపీగా, ఎంటర్టైనింగ్గా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒక మంచి ఎంటర్టైన్మెంట్ సినిమా చూసాం. అండ్ ఎస్పెషల్లీ ఆ ఫ్యామిలీ సెంటిమెంట్స్ ఉండడం అనేది ఇట్స్ రియలీ గుడ్. ఎందుకంటే కామెడీ సినిమాకి ఫ్యామిలీ సెంటిమెంట్ ఉంటే ఆల్వేస్ ఇట్ వర్క్స్ అవుట్. అండ్ ఐ విష్ ద హోల్ టీమ్ ఆల్ ది వెరీ బెస్ట్. పెద్ద సూపర్ డూపర్ హిట్ అవ్వాలని దేవుడు కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మా లక్కునోడు రిలీజ్ అయింది, థియేటర్లో చూసాం. చాలా బాగుంది. మోహన్ బాబు గారు, విష్ణు, మనోజ్ అండ్ హన్సిక అందరం మేము చూసాం. చాలా మంచి టాక్ వచ్చింది మూవీ. చాలా బాగుంది, చాలా హ్యాపీగా ఉంది సినిమా. అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మాట్లాడాల్సింది మా ప్రొడ్యూసర్ గారి గురించి అండి. రియల్లీ గట్స్ ఉన్న ప్రొడ్యూసర్. ఇంత తక్కువ టైంలో ఒక 2 రోజుల గ్యాప్లో జనవరి 26న రిలీజ్ చేయాలని అనుకున్నప్పుడు ఏ ప్రొడ్యూసర్ అయినా భయపడతాడు. భయపడకుండా గట్స్ తోటి జనవరి 26న ఇన్ని థియేటర్లో మన అందరి ముందుకు తీసుకొచ్చారు. థ్యాంక్ యూ సార్. అలాగే నేను ఇంకొక థ్యాంక్స్ చెప్పుకోవాల్సిన వ్యక్తులు ఉన్నారండి. పిఆర్ఓస్ వంశీ శేఖర్. ఎందుకంటే ఈ 2 రోజుల సినిమా అనేది జనాల్లోకి వెళ్దు అనే చిన్న భయంతో ఉంటే మీడియా సపోర్ట్ కూడా మా అందరికీ చాలా లభించింది. ఈ సందర్భంగా మీడియాకి నేను స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను. నేను ఇప్పుడు మాల్లో ఉన్నానండి, నిజాలే మాట్లాడుకోవాలి. ఈ సినిమా సూపర్ హిట్, బ్లాక్ బస్టర్. నేను అబద్ధాలు చెప్పట్లేదు. సినిమా హిట్ అండి. సినిమా బాగుంది. అందరి నుంచి పాజిటివ్ టాక్స్ వస్తున్నాయి. పాజిటివ్గా బాగుంది అంటున్నారు. అందరికీ నేను స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ మమ్మల్ని అందరిని ఆదరించినందుకు. ముఖ్యంగా రివ్యూలు రాసేవాళ్ళు అందరూ పాజిటివ్గా న్యాయంగా రాస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.
Hi, I'm Saloni Aswani. Please watch exclusive interviews and gossip on YouTube, India Glitz channel, and please subscribe to IG Telugu.